నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ లీడర్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. కాంగ్రెస్ గెలిచినాక తెలంగాణ రాష్ట్రం ఆగమైతా ఉంది. అటు పాపం కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కంటనీరు వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకోరు దీన్ని? అంటే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ఆగం కావాలని ఉంటుంది. ఆగమైన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ బందీ చేసింది కాబట్టి ఆ బందీ నుంచి విముక్తి అయి తెలంగాణ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా గట్టెక్కే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులంతా కూడా అనునిత్యం కష్టపడుతూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి కల్వకుంట్ల కుటుంబానికి బాధేస్తూ భయమేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తప్పుదారి ప్రయత్నం నిన్న ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ పారిపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు వస్తే సమాధానం చెప్తాం. ఏం తెలంగాణకు మేమేం అన్యాయం చేసినాం, మీరు తెలంగాణ ఏం ఉద్ధరించారో, మరి మీ పోరాటాల మూలంగానే తెలంగాణ వచ్చిందా, తెలంగాణ సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు బిల్లు పెట్టేటప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్లో లేకుండా ఆనాడు విజయశాంతి గారు అదేవిధంగా కేసీఆర్ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే అప్పటికే విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ గారు అసలు పార్లమెంట్లో లేడు. ఆయనంటే తెలంగాణ తెచ్చిండట. తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల కాలం పాటు నిండా ముంచి నేను ఏదో ఏం త్యాగం చేసినావు? దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు దళితుల కోసం ముఖ్యమంత్రి కుర్చీ వదులుకుంటే నువ్వు త్యాగం చేసినావు. నువ్వు త్యాగం ఎవరిని త్యాగం చేసినావు? తెలంగాణ ప్రజలు త్యాగం చేసి నేను 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ నిండా ముంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ దివాలా తీపించినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత స్వేచ్ఛవాయి వీస్తూ ఉంది. ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. మేము చర్చ చేస్తాం. రైతుల మీద చర్చ చేద్దామా, నిరుద్యోగుల మీద చర్చ చేద్దామా, మహిళల మీద చర్చ చేద్దామా, పథకాల మీద చర్చ చేద్దామా, లేకపోతే జిఎస్టీ మీద చర్చ చేద్దామా, లేకపోతే ఇన్ఫ్లేషన్ మీద చర్చ చేద్దామా, ఉద్యోగాల మీద చర్చ చేద్దామా, దేని మీద చర్చ చేద్దాం చెప్పండి. మరి మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఏం ఉద్ధరించారో మేము 15 నెలల కాలంలో మేమేం చేసినామో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పాలన, మీది 9 సంవత్సరాలు, మాది 15 నెలల పాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినాం, మీరేనే నెరవేర్చారు. భారతీయ జనతా పార్టీ ఏం నెరవేర్చింది, మీ ఆయనలో తెలంగాణ అభివృద్ధి జరిగిందా, దేశం అభివృద్ధి జరిగిందా, మా ఆయనలో జరిగిందా, మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను రైతుల కోసం హామీలు ఇవ్వకుండా రైతు బంధు తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు పెట్టినా ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఇంతకాలం అయితే ఉంది, సరే ఏదో టైం ఇద్దాం అని చెప్పి చూకున్నా అని చెప్తా ఉన్నాడు. మేము 180 హామీలు నెరవేర్చినాం. 180 హామీలు నెరవేర్చినాం. 417 హామీలు ఇచ్చినాం. దేశంలో అతి తక్కువ కాలంలో ఇన్ని హామీలు నెరవేర్చిన ప్రభుత్వాలు ఏవీ లేవు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు చెక్ చేసుకుందామా, 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే తెలంగాణ నెంబర్ 1 హామీలు నెరవేర్చే దానిలో. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి 25 లక్షల మంది ప్రయాణం జరిగింది. 500 బోనస్ ఇస్తే ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా లాభం జరుగుతూ ఉంది. మీ కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు కదా. కాళేశ్వరం పనిచేయకున్నా కూడా తెలంగాణలో ధాన్యాగారం ఇది ఎట్లయింది? మరి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30% కమిషన్ నువ్వు తీసుకున్నావు కాబట్టి కాళేశ్వరం పనిచేయకుండా అయింది. 7వ పిల్లర్ తీయమని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. 30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కుమ్మినావు కదా. 1,70,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టి మరి ఎంత కమిషన్ తీసుకున్నావు? అందుకని ఈ కమిషన్లు 30% కాంగ్రెస్ పార్టీ తీసుకుని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తావు. 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వకుండా పోయింది మీరే కదా, మేము కాదు కదా. చేసిన పాపాలని మీరే చేసి 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా పోయినావు. 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వకుండా పోయినావు. 1,600 కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వకుండా పోయినావు. ఆరోగ్యశ్రీకి దాదాపు 800 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయినావు. అన్ని చేసిన పాపాలని మీరే చేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం హర్షించేది. సార్ దయచేసి మీరు పునరాలోచన చేసుకోండి. ఎందుకంటే మీ గొంతు తొనకుతూ ఉంది, మీకు భయం వేస్తుంది, బాధేస్తుంది. కాబట్టి మన ఎలకతుర్తి సభలో మీ స్పీచ్ అటర్ ఫ్లాప్. ఇప్పటివరకు ఏనాడు కేసీఆర్ గారి స్పీచ్ ఇంత ఘోరంగా లేదు. జనాలు వచ్చి ఉండొచ్చు కాక మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి కాబట్టి జనాలు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్వేచ్ఛ ఇచ్చినాం, మీరు జనాలు తరలించుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కరెక్ట్. మరి ఎందుకు మీరు సభను అడ్డుకున్నారు? పదే చెప్తా ఉన్నాడు, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలీసులు రాసి పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చిండు. మరి సభను అడ్డుకునే ఆలోచన ఎందుకు ఉంది కాంగ్రెస్ పార్టీ? సభను అడ్డుకునే ఉద్దేశం ఉంటే మరి అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు? మేమేమైనా అడ్డుకున్నామా? మరి అడ్డుకుంటే మల్లారెడ్డి ఎక్కడ డ్యాన్సులు వేసిండు, దయాసాగర్ ఎట్లా డ్యాన్సులు వేసిండు, ఎట్లా తెలంగాణ జనాలు ఎట్లొచ్చిరు, ఎట్లా అదేవిధంగా ఎట్ల బండ్లు వచ్చినాయి, ఎట్లా ట్రాక్టర్లు వచ్చినాయి, ఎట్లా వెహికల్ వచ్చినాయి, ఎట్లా హెలికాప్టర్ వచ్చింది? మరి ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే దాంట్లో? పెద్ద మనిషి, వయసులో పెద్ద ఆయన, వాస్తవం మాట్లాడు. తెలంగాణలో నిజమే నష్టం జరిగితే దేని మీద మాట్లాడదానికి సిద్ధంగా ఉండు కదా. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ రాలేదు. ఆనాడు పామౌల్లో ఉన్నావు, ప్రగతి భవన్లో ఉన్నావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ
ఫామ్ హౌస్లో ఉంటే మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు ఆ హోదా ఎందుకు, ఆ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఎందుకు, గజ్వేల్ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నాను నేను ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజా సమస్యలను మాట్లాడతానని చెప్పి ప్రజలు అసెంబ్లీ పంపితే 2 గంటల పాటు వచ్చి 53 లక్షల జీతం తీసుకొని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తే తెలంగాణ సమాజం హర్షించదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి కేసీఆర్ గారు గతంలో భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాడు, భవిష్యత్తులో కలిసి ఉండే ఉద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాటలే 99.9% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి 0.1% మాత్రం భారతీయ జనతా పార్టీ 11. రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేడు, ఏదో లోపాయికర ఒప్పందం ఉంది, మీ కేసులు మా కేసులు మాపి ఎత్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండని చెప్పేసి అందుకే తీయలేడు. వణుకు పుడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకోవడానికి కేసీఆర్ గారికి భయం వేస్తుంది. ఆయన స్పీచే వణుకు వచ్చింది, ఆ స్పీచ్ చూస్తేనే వణుకుతూ మాట్లాడాడు. ఇక రేవంత్ రెడ్డి గారి పేరు తీస్తే ఇంకెక్కడ వస్తుంది, ఆ స్పీచ్ వచ్చే స్పీచ్ కూడా రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనునిత్యం పెట్టుబడుల విషయంలో కావచ్చు, దావోస్ కావచ్చు, జపాన్ కావచ్చు, మూసీ విషయంలో ప్రక్షాళన కోసం కావచ్చు, హైడ్రా కావచ్చు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అదే కాకుండా 666 తీసుకొచ్చారు, మెట్రో విస్తరణ చేశారు. మీరు ఆయనలో రైతు సంబంధించి సంక్షేమ విషయంలో రుణమాఫీ కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూళ్ళు, లేదా యంగ్ ఇండియన్ స్కూల్స్, గురుకులాలు, అదే కాకుండా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కింద అదేవిధంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తబోతా ఉంది. మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. కాబట్టి కేసీఆర్ గారికి సమాధానం చెప్తానికి నేను 10 సంవత్సరాల కాలంలో ఇంత తప్పు చేసిన అని చెప్పేసి కేసీఆర్ గారు కుంగిపోతున్న కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పేరు తీస్తానికి కేసీఆర్ గారు భయం వేస్తుంది. కానీ మీ పార్టీని గెలిచి ఇప్పుడు బయటకు వెళ్ళినటువంటి ఏదైతే తీన్మార్ మల్లన్న ఉండో గంజలీగల రేవంత్ రెడ్డిని తీసేసిన కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాల్సుకుంది దాని మీద? గంజలీగల మేమే తీసేసినాం కదా. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న అయినా కేసీఆర్ అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తే మంచిగానండి, చెడు చేస్తే చెడేనండి. గత ప్రభుత్వం ఏం మంచి చేసిందో చెప్పాలి కదా. ఏం ఆయన తీసేస్తే ఏమైంది? ఆయన మాట్లాడటానికి రేవంత్ రెడ్డి గారు పేరు తలుస్తానికే కేసీఆర్ గారు భయం వేస్తుంటే గంజిలో ఈగలాగా తీసేసారు. ఎక్కడ తీసేసారు? గంజి ఎక్కడుంది, ఈగ ఎక్కడుంది? ఈగ ఎవరు, గంజి ఎవరు? అంటే ఇట్లా తయారయ్యారు. తీన్మార్ మల్లన్న నువ్వు విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పు, కేసీఆర్ ఏం చేసిందో చెప్పు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పు. ఏది చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్క తక్కువైందని లెక్కలే లేవు, ఎక్కడ తక్కువైందని చెప్పంటే చెప్పడు. కాంగ్రెస్ పార్టీ విమర్శించాలా, రాజకీయంగా లబ్ధి జరగాల, తను తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం వారు చేశారు. అన్నం పెట్టినట్టు సున్నం పెట్టే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చేసి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఏమైనా ఉంటే ఇంటర్నల్ సలహా సూచనలు ఇస్తారు. బీసీల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇస్తూ కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకున్నా కూడా సంవత్సర కాలం నుంచి ఎలక్షన్లు పెట్టకుండా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు దాన్ని హర్షించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేస్తే తెలంగాణ సమాజం హర్షించరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఓకే, ఇటు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మత ఘర్షణలు కావచ్చు, అల్లకల్లోలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. గత 9.5 సంవత్సరాలు 10 ఏళ్ళు మేము ఉన్నంతసేపు ఏం కాలేమని చెప్పేసి చెప్పుకుంటచ్చు. నిజంగా ఇక్కడ అల్లకల్లోలు జరగడానికి గల కారణం కాంగ్రెస్ అని చెప్పేసి. అసలు మత కల్లోలు ఎక్కడిదనే తెలంగాణలో? తెలంగాణ దేశంలో నెంబర్ 1 ఉంది లా అండ్ ఆర్డర్లో. మొన్న తెలంగాణకు అవార్డు ఇచ్చారు కదా. మీరు అనవసరంగా భారతీయ జనతా పార్టీకి మత ఘర్షణలు కావాలా, బీఆర్ఎస్ పార్టీ మత ఘర్షణలు కావాలా? కాంగ్రెస్ పార్టీ సహృదయ వాతావరణంలో ముందుకు పోతా ఉన్నాం. దేశం ముఖ్యం, తర్వాత ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకోండి, ఎవరి కులాలను వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోండి. అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. మీకు స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛను అతి స్వేచ్ఛగా భావించి దయచేసి ఎవరికి ఇబ్బంది పెట్టద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆనాడు మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, పోలీసు వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఆనాడు కేసులు అయినా కూడా కేసులు బయట పెట్టని పరిస్థితి, మీడియాకు చెప్పని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కేసు అయినా ఏదైనా కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కవర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం పరిధవిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి ఇందిరా పార్క్ ధర్నాలు చేసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు ఆంక్షలు లేవు. మీకు ఎలకతుర్తి సభ పెట్టుకున్నట్టు స్వేచ్ఛ ఇచ్చారు. మీకు అన్ని స్వేచ్ఛ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తే తెలంగాణ సమాజం ఆలోచిస్తారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతూ ఉంది. వాళ్ళ ఓటు బ్యాంక్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కరువవుతూ ఉంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తారు. ఓకేనా, చివరిగా ఆపరేషన్ ఖగార్ పైన మీ అభిప్రాయం ఏంది? కాంగ్రెస్ స్టాండ్ ఇంకా ఎట్లాంటి సందర్భాల్లో బయట పెట్టలేకపోతా ఉంది? ఇంకా గతంలో కాంగ్రెస్ శాంతి చర్చలు జరిపినటువంటి సందర్భాలు కూడా ఉండే గతంలో. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంది మరి కాంగ్రెస్? సైలెంట్గా ఎక్కలేదు. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కేశవరావు గారు, అనుభవం ఉన్నటువంటి కేశవరావు గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వారు, అదేవిధంగా గతంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం చూపించాలి. నక్సలైట్లు అంటే వాళ్ళ దేశ
విద్రోహ శక్తులు కాదు. అదేవిధంగా వాళ్ళు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన వాళ్ళు పోరాటం చేసే వ్యక్తులు. వారు ఏమైనా సలహా సూచనలు కావచ్చు, వాళ్ళు చర్చలు చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళ చర్చలు మనకు ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు అవి తీసుకోవాలి. ఖచ్చితంగా కేంద్రం మీద కూడా ఒత్తిడి పెంచాలి. ఖచ్చితంగా ఆ విషయాన్ని కూర్చొని శాంతి చర్చలు చేయాలని చెప్పేసి కేంద్రానికి మనం లేఖ రాద్దామా ఏం చేద్దామని చెప్పేసి ఆల్రెడీ సంప్రదించిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఏమైనా పరిష్కరించే ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తాం. సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ప్రజలకు ఇబ్బంది జరిగే కావచ్చు, చట్టాన్ని వ్యతిరేకంగా ఉన్న దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంగారు ఆపరేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక సదుద్దేశంతో చర్చలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఖచ్చితంగా రంగంలోకి దిగబోతా ఉన్నాడు కగారు పైన రేవంత్ రెడ్డి. కగారు విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని కూడా ప్రకటించబోతోంది. ఖచ్చితంగా నక్సలైట్లకు ప్రజలకు కావచ్చు, నక్సలైట్లు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగని విధంగా నక్సలైట్లో ఏమైనా డిమాండ్స్ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కంగారు ఆపరేషన్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా. ఖచ్చితంగా నక్సలైట్లు అంటే ఈ దేశ పౌరులే, వాళ్ళు కూడా పేద పక్షాలు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా శాంతి చర్చలకు వాళ్ళు వస్తున్నప్పుడు మనం కూడా స్వాగతించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉంది. కాబట్టి కేంద్రం కూడా దీని విషయంలో పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతాం. ఓకేనా, థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.